రేపు ఉదయం 8 నుంచి బల్దియా కౌంటింగ్, సీసీటీవీ వీడియో రికార్డింగ్కి ఏర్పాట్లు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత, 48 గంటలు విజయోత్సవ ర్యాలీలు నిషేధం. కొంచెం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేస్తారు, దివ్యాంగులకు అండగా ఉంటామన్న కేటీఆర్. జవహర్ నగర్లో పార్క్ నిర్మాణాలు కూల్చివేత, టీఆర్ఎస్ నేత కొండల్పై పోలీసులకు జనం ఫిర్యాదు. వింటర్ సీజన్లో స్కిన్ కేర్పై జనం ఇంట్రెస్ట్, కస్టమర్ల కోసం మార్కెట్లోకి కొత్త ప్రోడక్ట్స్. డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం వరకు తుది ఫలితంపై క్లారిటీ రానుంది. 3 రౌండ్లలో ఫలితం తేలనుంది. 1120 మంది అభ్యర్థుల భవితవ్యం బయటపడుతుంది. కౌంటింగ్లో 8152 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలు కానున్న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ కొనసాగనుంది. గ్రేటర్లో 30 సర్కిల్స్ లో 150 స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్కో హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించనున్నారు. 3 రౌండ్లలో ఫలితం తేలిపోనుంది. 1120 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 8152 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొననున్నారు. ప్రతి టేబుల్ కు 3 సిబ్బంది చొప్పున ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బెండల్స్ గా తయారు చేసి ప్రతి టేబుల్ కు 1000 చొప్పున ఓట్లను పంపిణీ చేసి కౌంట్ చేస్తారు. దాంతో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తేలనుంది. ప్రతి టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ ఏజెంట్ తో సంతకం తీసుకుని పూర్తి వివరాలతో రౌండ్ ఫలితాలు ప్రకటిస్తాడు ప్రిసైడింగ్ అధికారి. కౌంటింగ్ ప్రక్రియను సీసీటీవీ వీడియో ద్వారా రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఈ బ్యాలెట్ పత్రాలని లెక్కించేందుకు ఓటర్ లెక్కింపు ప్రక్రియను ప్రత్యేకంగా కూడా మనకు ఈ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇందులో కూడా ప్రధానంగా వాళ్ళు గుర్తించాలనే విషయం ఏంటంటే ఏది ఇన్వాలిడ్, ఏది వ్యాలిడ్ అనేది పత్రం అనేది. దానికి సంబంధించిన డీటెయిల్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారం అది సులభమైన ప్రక్రియ. దాన్ని ఐడెంటిఫై చేసి దాని ఇన్వాలిడ్, వ్యాలిడ్ అనేది గుర్తించి దాన్ని లెక్కింపు చేయడం జరుగుతుంది. మొదటి రౌండ్ పూర్తయి ఫలితం ప్రకటించిన తర్వాతే రెండో రౌండ్ ప్రారంభం అవుతుంది. ఇక సిటీలో తక్కువ ఓట్లు పోలైన మైతీపట్నం డివిజన్ లో ఫస్ట్ ఫలితం వెలువడనుంది. ఇక అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్దేవుపల్లిలో 3వ రౌండ్ లో ఫలితం రానుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. 48 గంటల వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు రాచకొండ సిపి మహేష్ భాగవత్. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 3 టైర్ బందోబస్తు ఉంటుంది. అన్ని స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనది ఆర్మ్స్ గార్డ్ ఉన్నాయి. తర్వాత అక్కడ సీసీటీవీ కవరేజ్ ఉంది 24/7. తర్వాత బిల్డింగ్కి మళ్ళీ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత 500 మీటర్ రేడియస్లో మళ్ళీ మన స్పెషల్ పార్టీ కానీ సివిల్ పోలీస్కి సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఏరియాలో 144 ఆర్డర్ ఆల్రెడీ మనం ఇష్యూ చేశాము. రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత 48 అవర్స్ దాకా ఎలాంటి విక్టరీ ప్రొసెషన్కి మన అనుమతి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అండ్ ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్, ఓటర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రశాంతంగా అబ్సల్యూట్ గా పీస్ఫుల్ గా ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో వి ఆల్ ఆర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో రీపోలింగ్ జరిగింది. మొత్తం 69 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్ పై సిపిఐ గుర్తును పొరపాటుగా ప్రింట్ చేయడంతో రీపోలింగ్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పోలింగ్ విధుల్లో 17 సంవత్సరాల బాలుడిని నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ అబ్బాయిని వెబ్కాస్టింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రంలో నియమించామని తెలిపింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థుల్ని వెబ్కాస్టింగ్ కోసం నియమించామని, వారికి వయసుతో సంబంధం లేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్.
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91ని కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటు హక్కుపై జనవరి 4కు విచారణను వాయిదా వేసింది హైకోర్టు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయినా బీజేపీ కార్యకర్తలు సహనంగా ఉన్నారని చెప్పారు. గ్రేటర్లో ఎన్ని సీట్లు వస్తాయని దానిపై చర్చించారు నేతలు. రేపు కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ ఏజెంట్లకు సూచనలు చేశారు లీడర్లు. గ్రేటర్లో గెలుపు అవకాశాలపై చర్చించింది బీజేపీ. బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో చర్చించిన నేతలు చివరి గంటలో పోలింగ్ శాతం పెరగడంపై ఆరా తీశారు. రేపు కౌంటింగ్ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న విషయంపై రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై డిస్కస్ చేశారు. గ్రేటర్లో పార్టీ క్యాడర్, నేతల పనితీరును ప్రధాని మోడీ అప్రిషియేట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతలకు వివరించారు. అధికార పార్టీ నేతల దాడులను ఎదుర్కొని బీజేపీ కార్యకర్తలు నిలబడ్డారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందన్నారు సంజయ్. ప్రతిసారి మోసపూరితంగా అడ్డదారులు, అక్రమ పద్ధతిలో ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు. దానికి తోటిసారి అధికార యంత్రం అంతా కూడా ఆయన చెప్పించడం జరిగింది. ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఎన్నిక జరిగింది. అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి డైరెక్షన్ జరిగింది. అందుకే చెప్పాను డీజీపీ గారు తప్పకుండా లెక్క చెప్తారు మీకు నాకు కేసు పెట్టి రాదు. కౌంటింగ్ లో సమస్యలు వస్తే ఎలా స్పందించాలనే దానిపై ఏజెంట్లకు సూచించారు పార్టీ ముఖ్య నేతలు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ టేబుల్ నుంచి పక్కకు వెళ్లొద్దని, రౌండ్ లో వచ్చిన ఓట్లను లెక్క వేసుకుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు. అలర్ట్ గా ఉండాలని చెప్పారు. కార్వాన్లో పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు, సూచనలు తెలియజేశారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు బండి సంజయ్. ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. ఘాన్సీ బజార్, పురాణాపూల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు కావడంపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థులు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టుకెళ్లారు. వారి పిటిషన్లు పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది హైకోర్టు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథిని కలిసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు బీజేపీ నేతలు. దివ్యాంగులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. దివ్యాంగులకు కొంచెం సపోర్ట్ ఇచ్చినా అద్భుతాలు చేస్తారని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కేటీఆర్ ప్రారంభించారు. దివ్యాంగుల కోసం తయారు చేసిన పరికరాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. యంగ్స్టర్స్ ఇన్నోవేషన్స్ చాలా బాగున్నాయని చెప్పారు కేటీఆర్. ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి అర్థం ఉంటుందని, వ్యవసాయంలోనూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ఉపయోగపడితేనే టెక్నాలజీ అనేది సాటి మనిషికి ఉపయోగపడితేనే దానికి అర్థం పరమార్థం ఉంది. సో వీ కెన్ టాక్ అబౌట్ ద మోస్ట్ ఫ్యాన్సీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్లెస్ యాక్చువల్లీ బెనిఫిట్స్ అండ్ ఇట్ హెల్ప్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇన్ సొసైటీ, అది నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. దానికి అనుగుణంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందులో ముఖ్యంగా ఐటీ శాఖ, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి, అందులో ఇప్పుడే తిరిగి నేను ఒక 50% stalls చూసినాను. Extremely encouraged by what is being done, extremely encouraged by the positive thought process, the ability of our youngsters, our startups particularly, to come out with ideas which help the disabled in our country. I was very impressed with what I saw, and I was just telling my principal secretary also, అంటే ఇదే రకమైన ఆలోచన విధానం, ఇదే రకమైన కార్యక్రమాలు మనం, ఎందుకంటే టెక్నాలజీ ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. జీహెచ్ఎంసీ పోలింగ్ విధుల్లో 17 ఏళ్ల యువకుడిని నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో నిజం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ యువకుడిని వెబ్కాస్టింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రంలో పెట్టినట్టు తెలిపింది. వెబ్కాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించామన్నారు. వీరికి వయసుతో సంబంధం లేదని, ఆ కుర్రాడు మధ్యాహ్నం భోజనం చేసేందుకు మాత్రమే ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు కూర్చున్నట్టు ఎస్ఈసీ తెలిపింది. ఆ అబ్బాయికి ఎన్నికల విధులు కేటాయించలేదన్నారు ఎస్ఈసీ అధికారులు.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నందనవనం పార్కు విషయంలో వివాదం ఏర్పడింది. పార్కు నిర్మించిన స్థలం తనదేనంటూ జవహర్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ తన అనుచరులతో పార్కులో నిర్మాణాలను కూల్చివేయించాడు. కార్పొరేషన్ కమిషనర్ మంగమ్మ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆనంద్ నగర్లోని సర్వే నెంబర్ 510లో 2000 గజాల్లో నందనవనం అనే పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కు ఏర్పాటు చేసిన విషయంలో వేరే వ్యక్తికి ఆ పార్కు భూమి విషయంలో వివాదం ఉన్నది. ఆ వివాదం విషయంలో అతను కోర్టు ఆర్డర్ ఉందనే ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ ఉందని అక్కడ పోయి ఒక కోర్టు పెట్టి ధ్వంసం చేసినట్టు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని మేము విచారిస్తున్నాం. 3000 గజాలు సుమారుగా 3 కోట్ల విలువైన స్థలంని మేము కలెక్టర్ ఆదేశాల మేరకు చక్కదనాల పార్కును నిర్మించడం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా మేము దాని పార్కుని నిర్మించిన ఇంకా ఇనాగరేషన్ కూడా జరగలేదు. ఇక్కడ కొండల్ ముదిరాజ్ అనే వ్యక్తి 15-20 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నా స్థలం అది అంటే నేను కలెక్టర్కి చెప్పాను, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేస్తున్నాను, ఏదన్నా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే అతను నానా రకాలుగా నన్ను ప్రలోభ పెట్టడం జరిగింది. అయినా కానీ నేను వినలేదు. అయితే నిన్న రాత్రి 9:30 ఒక 15-20 మందిని బాగా మద్యం సేవించి తీసుకొచ్చి పార్కును పగలగొడుతుంటే ఇక్కడ కాలనీ వాసులు చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ మహిళలను కూడా మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని నానా దుర్భాషలు ఆడడం జరిగింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నగరంలో డిజబిలిటీ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి రవీంద్ర భారతి వరకు వాక్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు పలువురు వాక్లో పాల్గొన్నారు. రాష్ట్ర సర్కార్ ఇచ్చే 3000 రూపాయలతో దివ్యాంగులు ధైర్యంగా బతుకుతున్నారన్నారు మంత్రి. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే గుండమ్మ కథ అనే సీరియల్ వస్తుంది. నమస్కారం చేస్తూ మీ అందరికీ నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, సోదరిమల్లారా, ఈనాడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు పేద ప్రజానీకానికి ఎన్నో మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా వికలాంగులకు 3000కు పైన పెన్షన్ ఇస్తున్న ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి దక్కిన సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను తెలుసు వీళ్ళకి అందరికీ ఎప్పుడు చూసినా కానీ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎప్పుడైనా కానీ వికలాంగుల సోదరుల గురించి ఏ కార్యక్రమం ఉన్నా కానీ నేను సహకరిస్తూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ సమస్యల గురించి పోరాడుతున్న వ్యక్తి నేను. మామూలుగా అన్నీ బాగుంటేనే మనిషి బతికేది కష్టం చాలామంది. మరి వీళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా తింటారు, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది, వీళ్ళ తిండి తిప్పలేదని ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసిందా? ఒక్కసారి మా సోదర సోదరీమణులందరూ కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే, తెలంగాణ రాగానే, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడగానే 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాత ఏ వికలాంగ సోదరుడైనా ఈరోజు నేను డబ్బులు లేక ఒక పూట తిండి తినక ఉపవాసం ఉన్నా అని చెప్పి అనేవాళ్ళు ఈ దేశంలో, మన ఈ రాష్ట్రంలో ఒక్కరైనా ఉన్నారా? గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలంటూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ విడత గోశంకారావాన్ని ప్రారంభించారు. కీసర చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గోవు గొప్పతనం, ప్రాముఖ్యత వివరించారు ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని సందర్శించి గోశంకారావం వినతి పత్రం అందించి పూజలు చేశారు. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తానన్నారు శివకుమార్. మరింత తీవ్రతమైంది. దానికి నిదర్శనం మీరు చూస్తున్నటువంటి గోబంధువులు అందరూ కూడా ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది. గోమాతని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మా ఒక డిమాండ్ నరేంద్ర మోడీ గారికి వినిపించాలని చెప్పేసి
ఈరోజు ఎగువ తెలిసి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాం, గో మహాపాదయాత్ర చేశాం. ఈరోజు గో శంకరావు 2వ విడత కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మేము తయారు చేసినటువంటి గోవినతి పత్రాన్ని దేవాలయాలు ఉన్నటువంటి ప్రధాన అర్చకుల చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి మూలమూర్తులకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని యువతల ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం. కరోనా ఎఫెక్ట్తో తీవ్రంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తక్కువ రేట్లోనే ఎక్కువ ఫీచర్స్తో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి కంపెనీలు. దీంతో కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు ఆటో ఇండస్ట్రీ ప్రతినిధులు. గతేడాది చివరి 3 నెలలతో పోల్చితే ఈ ఏడాది 7% పైగా సేల్స్ పెరిగాయంటున్నారు. ఆటోమొబైల్ సెక్టార్ మళ్లీ పుంజుకుంటోంది. కరోనాతో 6 నెలల పాటు కోట్ల రూపాయలు నష్టపోయిన ఇండస్ట్రీ మళ్లీ కలకలలాడుతోంది. లాక్డౌన్ దెబ్బకు స్పేర్ పార్ట్స్ దిగుమతి రేట్లు పెరగడంతో కంపెనీలు కార్ల రేట్లు పెంచాయి. బండ్ల రేట్లు పెరిగినా ఫెస్టివల్స్ సీజన్తో ప్రత్యేకమైన ఆఫర్లు లేకున్నా గతేడాది చివరి 3 నెలలతో పోల్చితే ఈ ఏడాది 7% పైగా సేల్స్ హైక్ అయ్యాయి. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనడం, పాజిటివ్ కేసులు తగ్గడంతో నష్టాల నుంచి ఆటో సెక్టార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లేటెస్ట్ మోడల్స్ రావడంతో పాటు తక్కువ రేట్లోనే ఎక్కువ ఫీచర్స్తో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో కస్టమర్లు కూడా ముందుకు వస్తున్నారని చెబుతున్నారు ఆటో ఇండస్ట్రీ ప్రతినిధులు. 4 వీలర్స్ తో పాటు 2 వీలర్స్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. We are here launching the all-new Nissan Magnite, a 100 bhp 1-liter turbo engine car that has got many firsts in this segment. The compact SUV in the sub 4 meter category, it is big, bold and beautiful. You will find that this car has great space inside. It has great looks, appealing from outside and inside. No other car in this segment has many of these features that we are offering, which include the wireless Android Auto. డిమాండ్ పెరగడంతో వివిధ కంపెనీలు పోటీ పడి మరీ కార్లని లాంచ్ చేస్తున్నాయి. ఈ మధ్య మహీంద్రా సంస్థ న్యూ ఎడిషన్ థార్ ని, కియా మోటార్స్ సోనెట్ మోడల్ ని లాంచ్ చేయగా ఆడి, BMW లాంటి బడా కంపెనీలు తమ కొత్త కార్లని మార్కెట్లోకి తెస్తున్నాయి. జపాన్ కి చెందిన కార్ల తయారీ సంస్థ నిసాన్ ఇండియన్ మార్కెట్లోకి SUV సెగ్మెంట్ లో మ్యాగ్నెట్ పేరుతో కొత్త కారు లాంచ్ చేసింది. హై ఫీచర్స్ తో తక్కువ ధరకే కార్ తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. సో 11 lakhs rupees లో మీకు ఆల్ ఫీచర్స్ వస్తున్నాయి కార్లో. ఆల్ ఫ్రంట్ LED లైటింగ్తో పాటు వస్తుంది, 205mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, తర్వాత 8 inches టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది. సో ఇటువంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి కార్లో. సో ఒకసారి కారు వచ్చి చూస్తే మీరు చూసి కూడా అందరూ కూడా చాలా అనుభూతికి గురవుతారు అని మేము అనుకుంటున్నాం. కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత అంటే ఇప్పుడు మార్కెట్ పికప్ అవుతుంది. అక్టోబర్ నుండి దసరా టైం నుండి మార్కెట్ పికప్ అవుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మీద పెరిగింది. 7% మార్కెట్ షేర్ పెరిగింది. అక్టోబర్లో పెరిగింది, ప్లస్ నవంబర్ కూడా మార్కెట్ షేర్ పెరిగింది. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా BS6 వర్షన్ థార్ ని ఇండియన్ మార్కెట్లోకి అక్టోబర్లోనే లాంచ్ చేసింది. ఈ న్యూ ఎడిషన్ లాంచ్ చేసి 2 నెలలు గడుస్తున్నా ఇంకా 10 వెహికల్స్ ని కూడా హైదరాబాద్ కి తీసుకురాలేకపోయింది. థార్ కస్టమర్లకి అందాలంటే 3 నెలలకు పైగానే పడుతుంది. ఈ ఒక్క వెహికల్ కి 50,000 మందికి పైగా ప్రీ బుకింగ్ చేసుకున్నారు. మల్లేశం సినిమా హీరోయిన్ అనన్య నగల్లా సిటీలో సందడి చేసింది. ట్రెడిషనల్ లుక్లో మెరిసింది. బంజారా హిల్స్లో స్టైల్ బజార్ డిజైనర్ ఎక్స్పో కర్టెన్ రైజర్ షో గ్రాండ్గా జరిగింది. ఎగ్జిబిషన్కు సంబంధించిన పోస్టర్ని మోడల్స్తో కలిసి లాంచ్ చేసింది అనన్య. ఈ సందర్భంగా మిస్ ఏపీ నిఖితా తన్వి మోడల్స్తో కలిసి క్యాట్ వాక్ చేశారు. డిజైనర్ లెహంగా కలెక్షన్, లేటెస్ట్ వెడ్డింగ్ శారీస్తో ఫోటోలకు పోజులు ఇచ్చారు మోడల్స్. ఈ నెల 8, 9 తేదీల్లో తాజ్ కృష్ణాలో ఎక్స్పో జరగనుందన్నారు నిర్వాహకులు. స్టైల్ బజార్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు ఫెస్టివల్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కొత్తగా డిజైన్స్ చేశారు. యూ ఆల్ కెన్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ COVID-19 దృష్టిలో పెట్టుకొని కూడా చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు.
సో ఒకసారి వచ్చి చెక్అవుట్ చేయండి. Style Bazaar is coming to Hyderabad on the 8th and 9th of December at Taj Krishna in Banjara Hills. It is going to showcase the upcoming and emerging fashion designer wear for the upcoming wedding season. This is the perfect time for all the fashionistas and shopaholics to get your wardrobe ready. And all the regulations regarding the COVID-19 pandemic have been taken care of, so you have absolutely nothing to worry about. So don't miss out 8th and 9th of December, Style Bazaar, Taj Krishna. 8th and 9th December అందరూ ఫ్రీ పెట్టుకోండి బికాస్ స్టైల్ బజార్ ఈజ్ ఇన్ హైదరాబాద్. మీ అందరికీ తెలుసు వెడ్డింగ్ కానీ లేకపోతే ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మన ఇంట్లో ఎవ్రీథింగ్ లైక్ మెన్స్కే కానీ ఉమెన్స్కి అయితే ఇంకా ఫెస్టివల్ లాగా 8th and 9th. సో 8 AM to 11 PM. Be ready everyone. We'll be there. See you all. వింటర్ సీజన్లో స్కిన్ కేర్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు నగరవాసులు. దీంతో బ్యూటీ ప్రోడక్ట్స్కి డిమాండ్ బాగా పెరిగింది. కస్టమర్ల కోసం కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తెస్తున్నారు వ్యాపారులు. లాక్డౌన్తో డల్గా ఉన్న బిజినెస్ వింటర్ సీజన్తో బాగా రన్ అవుతోందంటున్నారు. మరోవైపు స్కిన్ కేర్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం మంచిదంటున్నారు కాస్మెటాలజిస్టులు. వింటర్లో వెదర్ చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ చర్మం పొడిబారి అందవిహీనంగా తయారవుతుంది. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా అన్ని రకాల స్కిన్ టైప్స్ వారు చలికాలం ఇబ్బందులు పడతారు. అందుకే సీజన్ కి తగ్గట్లుగా స్కిన్ కేర్ కంపల్సరీ అంటున్నారు సిటీ జనం. దీంతో వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం సిటీ మార్కెట్లో సీజన్ కి తగ్గట్లుగా కాస్మెటిక్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరగడంతో నెలకో కంపెనీ కొత్త ప్రోడక్ట్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. బాడీ లోషన్స్, సోప్స్, ఇతర కాస్మెటిక్స్ కి గిరాకీ పెరిగింది. ఇది వింటర్ కాబట్టి మొత్తం స్కిన్ కేర్ మొత్తం బాగా తీసుకోండి. నేనైతే బాగా హైడ్రేట్ అవ్వడానికి వాటర్ ఎక్కువ తాగుతాను. అండ్ లైక్ ఈట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, like everything, like any fruit is fine, like skin care ki a glow raavadaniki. You have to take care of your health and you have to take care of your skin because this is winter season and you know the skin will come dry and your body will dry, so you have to take with the moisturizer, daily routine, make curd, milk, malai. You have to take a mask and you have to take aloe vera mask on your skin, on your face, so you have to maintain your skin and your body and your personality. It's must. మరోవైపు హెయిర్ కేర్ కోసం హెర్బల్ ఉత్పత్తులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. మొన్నటిదాకా కరోనా లాక్డౌన్ తో డల్ గా ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ వింటర్ సీజన్ తో బాగా రన్ అవుతోందంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మనకి ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మంచి డిమాండ్ ఉంటుంది. ఇది కరోనా నుంచి కొంచెం మనకి సేల్ అనేది డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కొంచెము స్కిన్ కేర్లో బాడీ లోషన్స్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ వీటి సేల్ బాగుంటుంది. ఇంకా హెయిర్కి సంబంధించి స్కిన్ ఎంత ముఖ్యమో హెయిర్ కూడా అంతే. ఇప్పుడు వింటర్లో హెయిర్ కూడా డ్రై అయిపోతుంది. దానికి మాయిశ్చరైజింగ్ షాంపూస్ ఇవన్నీ మన స్టోర్లో అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు కరోనా తర్వాత చాలామంది స్కిన్కి, హెయిర్కి చాలా శ్రద్ధ తీసుకుంటుంది. దాని ప్రకారం మన దగ్గర అన్ని రకాల షాంపూస్, అన్ని రకాల బాడీ లోషన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. హెర్బల్ ప్రొడక్ట్స్, బాడీ లోషన్స్ చాలా మంచిగా మూవ్ అవుతున్నది. ఒకప్పుడు చలికాలం వచ్చిందంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్కిన్ కేర్ చేసుకునేవారు. చర్మం పగలకుండా, డ్రై కాకుండా ఉండేందుకు సున్నిపిండి లాంటి హోమ్ రెమెడీస్ వాడేవారు. అలాగే చర్మం తేమగా ఉండటం కోసం పాల మీగడని వాడేవారు. కానీ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు వినియోగదారుల కోసం కొత్త స్కిన్ కేర్, కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ని అందుబాటులోకి తెస్తున్నాయి. దాదాపు ఈ సీజన్లోనే స్కిన్ కేర్ మార్కెట్ 10 నుంచి 15% గ్రోత్ రేట్ సాధించే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. పార్లర్స్కి చాలా మంది తగ్గించేసిండు. ఏదున్నా కానీ హోమ్లో చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి ప్రొడక్ట్స్ తీసుకొని ఇక్కడ చేసుకుంటున్నాను. అందువల్ల సేల్ కూడా బాగా పెరిగింది. ఒక 50 to 60% మాత్రం కవర్ అవుతుందండి ఈ వింటర్ సీజన్కి. ఇప్పుడు స్కిన్ డ్రై కావడము, హెయిర్ డ్రై కావడము ఇలా ఉందని వల్ల కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ ఏదన్నా ఒకటి కంపల్సరీ యూజ్ చేస్తారు. అందువల్ల కాస్మెటిక్స్కి మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంటుంది. స్కిన్ కేర్లో న్యాచురల్ ప్రొడక్ట్స్ మంచివంటున్నారు కాస్మెటాలజిస్టులు. కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగటం వల్ల చర్మం పగలటం, పొడిబారే సమస్య తగ్గుతుందని చెప్తున్నారు. పెళ్లిళ్ల సీజన్తో సిటీలో షాపింగ్ హడావిడి కనిపిస్తోంది. మొన్నటిదాకా కస్టమర్లు లేకబోసిపోయిన షాపింగ్ ఏరియాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఫ్యామిలీ షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి డిజైనర్ బొటిక్లు, ఎగ్జిబిషన్స్లో షాపింగ్ చేస్తున్నారు జనం. మరోవైపు లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్స్, స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లని అట్రాక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. కరోనాతో సమ్మర్లో జరగాల్సిన పెళ్లిళ్లన్నీ చాలా మంది డిసెంబర్ కి పోస్ట్పోన్ చేసుకున్నారు. దీంతో సిటీలో షాపింగ్ మాల్స్ లో వెడ్డింగ్ షాపింగ్ గిరాకీ మొదలైంది.
ఈ నెలలో ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. నగరంలోని ఫ్యామిలీ షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి డిజైనర్ బొటీక్లు, ఎగ్జిబిషన్స్ లో షాపింగ్ చేస్తున్నారు జనం. అక్టోబర్ 1 నుంచి పర్లేదండి బిజినెస్, ఎందుకంటే అక్టోబర్లో మన మ్యారేజెస్ ఉన్నాయి, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, పొంగల్ ఉంది, కాబట్టి కొద్ది సీజన్ బాగానే ఉంది. ఇప్పుడైతే హ్యాపీ. కరోనా టైంలో 3 months 4 months అయితే ఏం లేదు అసలు. ఉన్న మ్యారేజ్ లెక్కలు కూడా క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు పెట్టుకున్నారు అందరూ. సాటర్డే సండే బాగుంటుంది, రెగ్యులర్ టైంలో మ్యారేజ్ గిరాకీలు వస్తున్నాయి. నగరంలోని ఫేమస్ షాపింగ్ మాల్స్, షోరూమ్స్ కస్టమర్స్ తో బిజీగా కనిపిస్తున్నాయి. వెడ్డింగ్స్ కోసం లేటెస్ట్ కలెక్షన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. మొన్నటిదాకా కస్టమర్లు లేక బోసిపోయిన షాపింగ్ ఏరియాలు మళ్లీ జనంతో కిటకిటలాడుతున్నాయి. కిడ్స్ వేర్ నుంచి బ్రైడల్, గ్రూమ్ డ్రెస్ల వరకు అన్నింటిలోనూ ఆఫర్స్ అందిస్తున్నాయి షాపింగ్ మాల్స్. ఈ వెడ్డింగ్ షాపింగ్ వచ్చాం. ఆఫ్టర్ కరోనా ఉన్నా కూడా రావాల్సిందే, ఇది తప్పదు. పెళ్ళిళ్ళు అవి కూడా సింపుల్ గా చేసుకుంటున్నాం, కానీ చీరలు అవి తప్పదు కదా. మా తమ్ముడు పెళ్లి ఫిక్స్ అయిందని వచ్చాము. అన్ని బాగున్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి, కానీ కరోనా కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చాం, భయపడుతూ వచ్చాం. శానిటైజర్స్, మాస్క్ అన్ని యూజ్ చేస్తూ వచ్చాం. పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కోసం సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైనర్ వేర్ ని రూపొందిస్తున్నామని చెప్తున్నారు డిజైనర్లు. లేడీస్ కోసం ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీస్, లెహంగా కలెక్షన్, పట్టు చీరలకు డిమాండ్ ఉంటుందంటున్నారు. హ్యాండ్లూమ్ కలెక్షన్స్ పై లేటెస్ట్ డిజైన్స్ వేస్తున్నామంటున్నారు డిజైనర్లు. డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్ కొంచెం అంతా డౌన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ అండ్ మ్యారేజెస్ ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ కదా. సో నౌ ఇట్స్ గోయింగ్, జనాలు కూడా కొంచెం బయటకు వస్తున్నారు. సో ఫెస్టివ్కి అండ్ మ్యారేజ్కి తగ్గట్టు మేము డిజైనర్స్ దగ్గర నుంచి ఫెస్టివ్ కలెక్షన్ తీసుకొచ్చాము. అండ్ ఆల్సో మాది సస్టైనబిలిటీ, మా కాన్సెప్ట్ వచ్చి సస్టైనబిలిటీ. సో సస్టైనబుల్ ఫ్యాబ్రిక్ తోటి విత్ ఫెస్టివ్ కలెక్షన్ తీసుకొచ్చాము. సమ్ అనార్కలీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ ఆల్సో ఇస్ దేర్, కుర్తీస్ ఆల్సో, అండ్ కొంచెం మోడర్న్ లుక్ టీనేజర్స్ కోసం కొంచెం ఫెస్టివ్లోనే మోడర్న్ లుక్ అనమాట. క్రాప్ టాప్స్ అండ్ అవన్నీ ఉన్నాయి. మెన్స్ వేర్ లో షేర్వానీలు, సూట్ డ్రెస్లు, ఎథ్నిక్ వేర్ కి మంచి డిమాండ్ ఉంటోంది. డ్రెస్ల దగ్గర నుంచి ఫుట్ వేర్ వరకు అన్ని మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటున్నారు ఈ జనరేషన్ అబ్బాయిలు. అమ్మాయిల డ్రెస్లకు ఈక్వల్ గా మెన్స్ వేర్ కి కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, మ్యారేజ్, రిసెప్షన్ లాంటి వివిధ ఒకేషన్స్ కి తగ్గట్లుగా బట్టలు కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు వస్త్ర వ్యాపారాలు పూర్తి లాస్ లో ఉన్నాయి. అయితే మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ తో 20 నుంచి 30% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం వెడ్డింగ్ షాపింగ్ తో మంచి గిరాకీ అవుతుందంటున్నారు. మరోవైపు కస్టమర్లని ఆకర్షించేందుకు అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బిజినెస్ చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. మెట్రో సిటీస్లో మొబైల్ యాప్స్ వాడకం బాగా పెరిగింది. ఫింగర్ టిప్స్ పైన అన్ని పనులు అవుతుండటంతో స్మార్ట్ ఫోన్లలో యాప్స్ని ఎక్కువగా వాడుతున్నారు జనం. ఫుడ్ నుంచి ట్రావెలింగ్, గేమ్స్ నుంచి ఆన్లైన్ చదువుల వరకు అన్ని పనులకు యాప్స్ యూజ్ చేస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్స్ వినియోగం కూడా పెరిగింది. జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా పెరిగిపోతోంది. సిటీ నుంచి విలేజ్ దాకా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో టైం సేవ్ చేసుకునేందుకు ఫోన్లోనే అన్ని ఆర్డర్ చేస్తున్నారు. బిల్ పేమెంట్స్ నుంచి వస్తువుల కొనుగోలు వరకు మొబైల్ యాప్స్తోనే అయిపోతున్నాయి. కూర్చున్న చోటికే అన్నీ వస్తుండడంతో యాప్స్ వినియోగం బాగా పెరిగింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో న్యూ ఆంటర్‌ప్రెన్యూర్స్ యాప్స్ ద్వారా తమ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ యాప్స్కు మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు పేమెంట్స్ కోసం పేటీఎం, ఫోన్పే, గూగుల్ పేని ఎక్కువగా వాడుతున్నారు. మనీ ట్రాన్సాక్షన్స్, బిల్ పేమెంట్స్, రీఛార్జులు లాంటి చిన్న పనుల్ని యాప్స్లోనే చేస్తున్నారు. దీంతో పాటు ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రతిసారి డిస్కౌంట్ కూపన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నాయి వాలెట్ కంపెనీలు. ఇదివరకు ఎట్లుండేదంటే జస్ట్ ఫోన్ కాల్స్కి, మెసేజెస్కి మాత్రమే వాడేటట్లు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏం అవసరం ఏమున్నా కూడా మనం బయటికి వెళ్ళని అవసరం లేకుండా మూవీ టికెట్స్ బుక్ చేయాలన్నా, ఎప్పుడన్నా అర్జెంట్గా బైక్ లేకపోయినా కూడా ఆన్లైన్లో క్యాబ్స్, ఓలా, యూబర్ ఏదైనా బుక్ చేసుకునేటట్లు ఈజీగా ఉంటుంది ఇప్పుడు. ఇంకా ఫుడ్ కూడా మనం ఏదన్నా ఏ అవసరం వచ్చినా కూడా ఇంటికే మనకు ఫుడ్ వచ్చేస్తుంది కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కూడా. అయితే ఇంకా ఇట్లా చాలా యూజెస్ ఉన్నాయి. ఈజీ ఉంటుంది ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉండే ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కరోనా స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇవి చాలా పాపులర్ అయినాయి ఈ మధ్య కాలంలో. ఇదివరకు కూడా ఉండేవి కానీ ఈ టైంలో అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి అనమాట. కొత్తగా బట్టలు, లెదర్ ఐటమ్స్, వాషింగ్, డ్రై క్లీన్ లాంటి వాటి కోసం యాప్లోనే ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చి పికప్ చేసుకుని క్లీన్ చేసి తిరిగి డోర్ డెలివరీ చేస్తున్నాయి స్టార్టప్ కంపెనీలు.
ఒకప్పుడు ధోబీ గార్డ్స్లో చేసే పనులు ఇప్పుడు టెక్నాలజీతో వాషింగ్ కూడా ఒక బిజినెస్గా స్టార్ట్ చేస్తున్నారు యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుందండి, దానికి టైం కూడా ఉండాలి. టైం ఫ్యాక్టర్ అనేది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అందరూ ఎవరి రోల్స్లో వాళ్ళు బిజీ అయిపోయి, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయి, రకరకాల సిచ్యువేషన్స్. మెయిడ్స్ ఉన్నారు కానీ కొన్ని పనులు చేయగలుస్తున్నారు, కొన్ని చేయట్లేకపోతున్నారు. కమ్యూనిటీస్ ఎక్కువైపోయినాయి. రెగ్యులర్ లాండ్రీ ఎందుకు టచ్ చేయొద్దు, ఓన్లీ డ్రై క్లీనింగ్ మాత్రమే ఎందుకు, వాష్ అండ్ ఐరన్ అవ్వండి, స్టార్చ్ అవ్వండి, షూ క్లీనింగ్ అవ్వండి, ఏదైనా వీ క్యాన్ డూ కదా. అది దెన్ కమింగ్ టు 8 hours, మేబీ రేపు అన్న రోజు నేను చేయగలిగితే ఆ పాసిబిలిటీ ఉంటే 1 hourలో ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. ఫోన్ ర్యామ్, ఇంటర్నల్ మెమొరీ, కెమెరా ఫీచర్స్ బాగున్న ఫోన్లను ఎక్కువగా కొంటున్నట్టు మొబైల్ సేల్స్ మేనేజర్లు చెప్తున్నారు. ప్రతి ఏటా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీకి డిమాండ్ బాగా పెరుగుతోందంటున్నారు. न्यू फोन्स निकले, पूरा रैम 8 GB रैम आता, 128 GB मेमोरी आता. न्यू मॉडल्स वीवो में V20 आया, इसमें 25,000 में प्राइस में आ रहा अपने को. लोग ज़्यादा ऐप्स यूज़ करते हैं और क्या बोलते हैं, सब मूवीज ये वो देखते रहते हैं, इसलिए 128 GB मेमोरी आता अपने को. एक्सपेंडेबल भी कर ले सकते हैं आप, डुअल सिम प्लस मेमोरी कार्ड. వరల్డ్ వైడ్గా గేమింగ్ యాప్స్ మోస్ట్ పాపులర్ కేటగిరీ. ఆ తర్వాత కమ్యూనికేషన్, వీడియో ప్లేయర్, ఎడిటింగ్, ట్రావెల్, ఫుడ్ యాప్స్, టాక్సీ యాప్స్ ఉన్నాయి. రీసెంట్గా చైనాకు చెందిన మేజర్ అప్లికేషన్స్ ఇండియాలో బ్యాన్ అయ్యాయి. అప్పటి నుంచి లోకల్ యాప్స్ డెవలప్ చేసే పనిలో ఉన్నాయి కంపెనీలు. మొబైల్ అప్లికేషన్ యూసేజ్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా మంచి అయిపోయింది. థ్యాంక్స్ టు 3G 4G కనెక్టివిటీ, ఈవెన్ అట్ రూరల్ లెవెల్స్ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా మంచి ఉంది. ఇంకా స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్, స్మార్ట్ ఫోన్స్ అట్ ఎకనామిక్ ప్రైస్, అది చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో మొబైల్ అప్లికేషన్స్ హ్యావ్ బికమ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ for food delivery related apps, for education related apps, for workplace related apps. ప్రస్తుతం మొబైల్లో ప్లే స్టోర్, యాప్ స్టోర్లో దాదాపు 40 లక్షల పెయిడ్, నాన్ పెయిడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయంటే మొబైల్ అప్లికేషన్స్ వాడకం ఎంత పెరిగిందో అర్థమవుతుంది. అయితే యాప్స్పై అవగాహన లేకపోతే వాడకపోవడమే బెటర్ అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. నగరంలో 1 గ్రామ్ గోల్డ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో 1 గ్రామ్ గోల్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు మహిళలు. వీరిని అట్రాక్ట్ చేయడానికి మార్కెట్లోకి వెస్ట్రన్ జ్యువెలరీ కలెక్షన్ను తీసుకొచ్చారు వ్యాపారులు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపుల్లో వెడ్డింగ్ జ్యువెలరీ సెట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ కి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ జనరేషన్ లేడీస్ బంగారం కంటే 1 గ్రామ్ గోల్డ్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గోల్డ్ రేట్ బాగా పెరగడం కూడా ఇందుకు కారణం. కాస్ట్యూమ్ కి తగ్గట్టు డిఫరెంట్ జ్యువెలరీని మ్యాచ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపుల్లో వెడ్డింగ్ జ్యువెలరీ సెట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు అన్ని అకేషన్స్ కి ఒకే డిజైన్ జ్యువెలరీ వాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలు తమ లుక్స్ చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ జ్యువెలరీస్ ఎంచుకుంటున్నారు. 10 మందిలో స్పెషల్ గా కనిపించేలా కొత్త స్టైల్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యారేజెస్ కి ఒక కలెక్షన్, సంగీత్ కి మరోటి, రిసెప్షన్ కి ఇంకోటి అంటూ 1 గ్రామ్ గోల్డ్ ను ఎక్కువగా కొంటున్నారు. దగ్గర వచ్చి సీజెడ్ జ్యువెలరీ షార్ట్ నుంచి లాంగ్ వరకు 1000 నుంచి 15,000 వరకు కస్టమర్ని బట్టి అన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి. ప్రజెంట్ సేల్ అయితే ఇప్పుడైతే సీజన్ కాబట్టి బాగానే ఉంది. ఎక్కువగా ఎవరు తీసుకుంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. పెళ్ళికి ఇప్పుడు ఒక గోల్డ్ నెక్లెస్ కొనాలి, 1 lakh 2 lakh 3 lakh. అదే మన దగ్గర అయితే 2,000 3,000 5,000 సేమ్ డీటెయిల్ టు కాపీ. మీకు ఏదైనా ఆర్డర్ కూడా మనకు సేమ్ డీటెయిల్ దొరికిపోతుంది. ఫంక్షన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే ఆభరణాలదే ఫస్ట్ ప్లేస్. అందుకే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు ఈ జనరేషన్ లేడీస్. కాలేజ్ కి వెళ్లే యూత్ నుంచి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దాకా ప్రతి ఒక్కరూ 1 గ్రామ్ గోల్డ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీస్ కి వెళ్ళడానికి కంఫర్ట్ డ్రెస్ పైన సూట్ అయ్యే డిజైన్స్ దగ్గర నుంచి అన్ని ఫెస్టివల్స్ కి, ఫంక్షన్స్ కి సెట్ అయ్యేలా డిఫరెంట్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు మహిళలు. ఇక్కడ ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయని వచ్చానండి. బ్యాంగిల్స్, ఇంకా చోకర్స్, ఇయర్ రింగ్స్, హారమ్స్ అన్నీ తీసుకున్నాను. మ్యారేజ్ పర్పస్, ఫంక్షన్స్, ఏవైనా గోల్డ్ ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవే ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాట్ ఫినిషింగ్, బాహుబలి, ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్, ఇలా చాలా రకాల ఆభరణాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మ్యారేజ్ సెట్, బుట్ట పూసలు, పల్స్, కుందన్, స్టోన్ వర్క్ జ్యువెలరీ షాపుల్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. పాపిడ బిళ్ళ దగ్గర నుంచి చెవిదిద్దులు, గాజులు, లక్ష్మీ హారం, వడ్డానం, వంకీలు, పట్టీలు, డైమండ్ కలెక్షన్, ఇలా ప్రతి ఒక్క ఆర్నమెంట్ 1 గ్రామ్ లోనే దొరుకుతున్నాయి. వీటిల్లో వాటర్ ప్రూఫ్ కూడా రావడంతో క్రేజ్ బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. గోల్డ్ ప్రైస్ కూడా బాగా హెవీగా ఉండడం వల్ల ఈయన సింపుల్గా ఉంటుంది. కాస్టింగ్ బాగా అనుకూలంగా ఉంది. వెరైటీస్ బాగా ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఉన్నాయి.
ఏ ఐటమ్స్ కూడా మన ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా 3-4 ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా కాస్టింగ్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి వాళ్ళు గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మనం ఆ గ్యారంటీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వచ్చి మళ్ళీ షాప్కి ఇస్తే వాళ్ళు రీప్లేస్ చేస్తానని చెప్తున్నారు. అందువల్ల మనం మంచిగా తీసుకోవాలి, కొనుక్కొని వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. బంగారం 1 గ్రామ్ గోల్డ్ చూడడానికి ఒకేలా ఉండడంతో ఎవరు అంతగా గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉండదంటున్నారు. చిన్న పిల్లలకి స్కూల్స్ లో జరిగే ఫంక్షన్స్, ఫెస్టివల్స్ కి గోల్డ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుందంటున్నారు. అదే 1 గ్రామ్ గోల్డ్ అయితే తక్కువ కాస్ట్ కాబట్టి పోగొట్టుకున్నా పర్లేదంటున్నారు. మీకు గోల్డ్ కంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. గోల్డ్లో కొన్ని మోడల్స్ ఉంటాయండి. మా దగ్గర వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గర వచ్చేసి ఈ ఐటమ్ తీసుకెళ్ళి వాళ్ళు గోల్డ్లో వేయించుకుంటారు. అంటే గోల్డ్ కంటే చాలా ఎక్కువ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. మా దగ్గర గుట్ట పూసలు ఉంటాయండి. గుట్ట పూసలు కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ప్లస్ రామ్ పరివారు, లక్ష్మీ కాసులు, ప్లస్ మ్యాట్ ఫినిషింగ్లో మువ్వల హారాలు, 1 కాదు 2 కాదు చాలా మోడల్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మా దగ్గర వచ్చేసి బ్రైడల్ సెట్స్ చాలా ఫేమస్ అండి. బ్రైడల్ సెట్స్ మేమే కల్పిస్తామండి. మాకు ఇట్లా శారీ ఉందంటే అంటే మేమే బ్రైడల్ సెట్ చేస్తాం. 10,000లో మీకు ఇక్కడ ఎన్నో ఐటమ్స్ వస్తాయి. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. పర్ల్స్, చోకర్స్, డైమండ్ సెట్స్, బ్రైడల్ సెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్తున్నారు. ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో పేపర్ కప్స్ని ఎక్కువగా వాడుతున్నారు జనం. పెద్ద హోటల్స్ నుంచి గల్లీ టీ స్టాల్స్ వరకు వీటిని వాడకానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లాస్టిక్ పేపర్తో తయారు చేసిన ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మరోవైపు కరోనా భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వాడుతున్నామంటున్నారు జనం. కరోనా ఎఫెక్ట్తో నగరంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. వైరస్ భయంతో ఒకరు వాడిన ప్లేట్లు, గ్లాసులను ఇంకొకరు యూజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో పెద్ద హోటల్స్ నుంచి గల్లీ టీ స్టాల్ వరకు డిస్పోజబుల్ ఐటమ్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. కస్టమర్స్ డిమాండ్తో వీటిని వాడుతున్నారు వ్యాపారులు. పేపర్ కప్పుల్లో టీ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. వీటితో టీ తాగినా, వేడి పదార్థాలు తిన్నా హానికరమని ఖరగ్పూర్ ఐఐటి పరిశోధనలో తేలింది. పేపర్ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు మైక్రోప్లాస్టిక్ కణాలు, ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతాయని, దీంతో అనేక రోగాలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలో తినడం, తాగడంతో చిన్నపిల్లలకు మెదడు సంబంధిత వ్యాధులు, పెద్దవారికి క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. అంటే ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్లాస్టిక్ పేపర్స్ కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ఒక్కొక్క దానిలో యూసేజ్ చేస్తున్నారు. అంటే కొందరికి టీ తాగడంలో, వేడి వాటర్ తాగడానికైనా అప్రోచబిలిటీ లేకపోవడం వల్ల, లేకపోతే రైస్ ఫుడ్ సర్వింగ్ కోసం యూజ్ చేయడం. అయితే దీనివల్ల తెలియకుండా వాళ్ళ హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. మనం ప్లాస్టిక్ యూసేజ్ చేసేటప్పుడు ఈ అడిటివ్స్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే పరిశోధనలో తేలింది ఏంటంటే దాదాపు 170 డేంజరస్ కెమికల్స్ మనము ఈ ప్లాస్టిక్స్ కప్స్లో కానీ, పేపర్ ప్లేట్స్లో కానీ ఫుడ్ ప్యాకేజింగ్కి ఇవి యూజ్ చేస్తున్నారు. డేంజరస్ సబ్స్టెన్సెస్ కాబట్టి ఒక్కొక్క డేంజరస్ సబ్స్టెన్స్ ఏదైతే అడిటివ్స్లో ఉంటాయో వాటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. కరోనా భయంతో గాజు గ్లాసులో టీ పోస్తే జనం తాగడం లేదంటున్నారు టీ స్టాల్ వ్యాపారులు. హాట్ వాటర్తో క్లీన్ చేశామని చెప్పినా వినడం లేదంటున్నారు. ఒకరు వాడిన ప్లేట్లు, గ్లాసులని మరొకరు యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని చెబుతున్నారు. కస్టమర్ల డిమాండ్తోనే హోటల్స్, టీ స్టాల్స్లో పేపర్ కప్పులు వాడుతున్నామంటున్నారు. మా కాడ వచ్చే వాళ్ళంతా కాసు గ్లాస్ ఉంది, ఇక అందువల్ల స్టీల్ గ్లాస్ ఉంది, అందులో అడగట్లేదు. ఎక్కువ శాతం పేపర్ గ్లాసు యూజ్ చేస్తుండ్రు. బిస్కెట్కు, కేకుకు మొత్తం పేపర్ ప్లేట్ అడుగుతుండ్రు చిన్నవి. అందువల్లనే ఎక్కువ అవే యూజ్ చేస్తున్నాము. దాంట్లో తాగుతుండ్రు కానీ కరోనా టైం అని చెప్తుండ్రు సార్. కరోనా వల్ల అంత ప్రాబ్లం ఉంది అని చెప్తుండ్రు జనాలంతా. ఎవరికి ఎలా ఉందో కానీ అదే అలాగే పేపర్ గ్లాస్ అడుగుతుండ్రు. ఎక్కువ శాతం ఇది తాగట్లేదు గ్లాసులో. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డిస్పోజబుల్ పేపర్ ఐటమ్స్ వాడుతున్నామని చెబుతున్నారు జనం. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినా ఇలాంటి సమయంలో వాడక తప్పడం లేదని వాపోతున్నారు. అంటే కరోనా టైం కాబట్టి ప్లాస్టిక్ కప్పులో తాగాల్సి వస్తుంది. ఇంట్లో అయితే స్టీల్ కప్పులోనే తాగుతుంది. బయట ఎప్పుడైనా ఇంట్లోనే తాగుతుంది. అంటే కరోనా ఉంది కాబట్టి ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా, అట్లా అని చెప్పేసి ప్లాస్టిక్ కప్పులో తాగాలి. ఇంకా తప్పదు కదా, నాకు కరోనా కంటే డేంజర్ కాదు కదా, అట్లా అని చెప్పేసి. అది యూజ్ అండ్ త్రో కదా, మన ఫంక్షన్లో కూడా యూజ్ అండ్ త్రోలాగా యూజ్ చేస్తాం కాబట్టి దానికోసం ఇది బెటర్ దెన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే టచ్ అనేది ఉండదు కదా, ఒక్కడి తర్వాత ఒకరికి ఆయన ఒక్కడే ఇస్తాడు కాబట్టి ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం. ప్లాస్టిక్, పేపర్తో తయారు చేసిన వాటిని ఎక్కువగా వాడితే
భవిష్యత్తులో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.